వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవద్దు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అదే వాలంటీర్లను నిధుల పంపిణీలో కూడా వాడుకోవద్దు అని చెప్పింది. రాబోయే 1 month కూడా వాలంటీర్లకు వర్క్ బేస్గా అయితే చాలా వర్క్ పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో వీళ్ళని మానిటర్ చేయడానికి ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అంటూ పెట్టి సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు దారి మళ్లింపు జరుగుతున్న 4 సంవత్సరాల్లో ఇప్పటికి 274 కోట్ల రూపాయలు దారి మళ్లించిన ఈ ఎఫ్ఓఏకి ఇంకా నిధులు విడుదల చేయడంలో అర్థం ఉందా? వాలంటీర్లకే ఏం పని లేకపోతే ఇప్పుడు ఈ లాస్ట్ మంత్, ఈ మంత్, రాబోయే మంత్లో వీళ్ళని మానిటర్ చేయడానికంటూ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అంటూ పెట్టి దానికి నిధులు ఇవ్వడంలో అర్థమేమైనా ఉందా? ఖచ్చితంగా వెంటనే ఈ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీని మూసేయాల్సిన అవసరం ఎందుకు లేదు? గవర్నమెంట్ ఎందుకు ఇంకా తాత్సారం చేస్తోంది? ఈ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అంటూ 2020లో స్టార్ట్ చేసి గత 4 సంవత్సరాలుగా 68 కోట్ల రూపాయలు కేవలం వాలంటీర్లను, అమాయకులైన వాలంటీర్లను మేము మానిటర్ చేస్తాము అంటూ రామిన్ఫో అనే ఒక కంపెనీకి సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇప్పటిదాకా 274 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ రామిన్ఫో అనేది ఒక బుడకప్పు కంపెనీ, ఒక మాస్ కంపెనీ. సో ఈ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా జీవో ఇచ్చి సంవత్సరానికి 68 crores రూపీస్ రామిన్ఫోకి ఇస్తూ, రామిన్ఫోలో ఉండే ఉద్యోగులందరూ ఐపాక్ వాళ్ళే. సో గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక కన్సార్షియంకి ఇస్తున్నాము, వాళ్ళందరూ వాలంటీర్లను మేనేజ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు అంటూ ఒక జీవో ఇచ్చుకొని ఆ రామిన్ఫో ద్వారా ఐపాక్కి సంవత్సరానికి ఏదైతే ఎలక్ట్రల్ కన్సల్టెన్సీ అంటూ ఐపాక్ని వైసీపీ పార్టీ పెట్టుకుందో ఆ వైసీపీ పార్టీ తన ఎలక్ట్రల్ కన్సల్టెన్సీకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఈ వాలంటీర్ల పేరుతో రామిన్ఫో అనే ఒక బూటకప్పు కంపెనీని సృష్టించి దాని ద్వారా ఐపాక్కి డబ్బులు ఇస్తుంది. అంటే ప్రభుత్వ డబ్బుని దారి మళ్లించారు. చాలాసార్లు చెప్పడం జరిగింది కూడా, 274 కోట్ల రూపాయలు దారి మళ్లింపు జరిగింది. ఇప్పుడు వాలంటీర్లని పూర్తిగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు తగ్గిపోయిన నేపథ్యంలో ఈ ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ అనే దాన్ని ఎందుకు స్క్రాప్ చేయకూడదు, ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ చేస్తూ ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారు? ఆ డబ్బు మొత్తం ఐపాక్కే పోతుంది. తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలు సహా, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్తో సహా, వాళ్ళ యొక్క పాత కంపెనీలు, కొత్త కంపెనీలు ఇప్పుడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఇవన్నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్తో సహా పూర్తిగా సాధికారికంగా మేము ప్రూవ్ చేసాం. రామిన్ఫో ఇస్ నథింగ్ బట్ అ ఫస్ట్ కంపెనీ ఆఫ్ ఐపాక్. ఈ రామిన్ఫోకి ఇచ్చాము అని చెప్పి గవర్నమెంట్ జీవోతో సహా ఒకటి ఇచ్చి 68 కోట్ల రూపాయలని ఐపాక్కి ఇస్తుంది. ఐపాక్ అంటే ఎవరు? ఇది ఎలక్ట్రల్ కన్సల్టెన్సీ ఆఫ్ వైసీపీ పార్టీ. సో వైసీపీ పార్టీ తన ఎలక్ట్రల్ కన్సల్టెన్సీ కూడా గవర్నమెంట్ డబ్బుని రైట్ రాయల్గా డే లైట్ రాబరీ లాగా ఐపాక్కి ఇస్తుంది. సో వాలంటీర్లే లేని నేపథ్యంలో, వాలంటీర్ల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ డబ్బుని ఇకనన్నా ఆపాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ రాగానే ఈ ఎఫ్ఓఏ అనే దాన్ని స్క్రాప్ చేయబోతున్నాము. ప్రతి సంవత్సరం 70 కోట్ల రూపాయలని అప్పనంగా దోచేస్తున్న ఈ ఎఫ్ఓఏ అనే పేరుతో ఐపాక్కి చెల్లిస్తున్నారు. ఈ గవర్నమెంట్ ద్వారా ఐపాక్కి ఈ దొడ్డిదారుని చెల్లించే ఈ దారి మళ్లింపు విధానాన్ని పూర్తిగా ఆపేస్తాం. వాలంటీర్లను గవర్నమెంట్ సెక్టర్స్ ద్వారానే వాళ్ళకి మేము 10,000 రూపాయలు శాలరీ పెంచుతామని చెప్పాము. ఎండిఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, వీళ్ళందరూ మానిటర్ చేస్తారు. ఒక ప్రైవేట్ థర్డ్ పార్టీ సంస్థ దొంగతనంగా వాళ్ళ ఎంప్లాయీస్ని అక్కడ పెట్టి డేటా మొత్తం చోరీ చేస్తూ, ఆ చోరీ చేసేదానికి మానిటరింగ్ అంటూ పేరు పెట్టుకొని ఐపాక్కి ఏ డబ్బులైతే వైసీపీ తన కన్సల్టెన్సీకి ఇవ్వాలో ఆ యొక్క కన్సల్టెన్సీకి ఈ రామిన్ఫో అని ఒక దొంగ పేరు పెట్టి ఆ కంపెనీ మటుకు ఇట్లా హవాలా టైప్లో ఈ దారి మళ్లింపు విధానాన్ని పూర్తిగా ఆపేయాలి. ఇప్పుడు వాలంటీర్లే కార్యకలాపాలు తగ్గిపోయిన నేపథ్యంలో వెంటనే ఎఫ్ఓఏని స్క్రాప్ చేయాలి అని టీడీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది.